ఈ రోజు మనం బ్రాంకియక్టసిస్ గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ వర్కింగ్ ఎట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు గాలి ముక్కు నుండి ఊపిరితిత్తుల్లోని చివరి వరకు వెళ్ళే క్రమంలో శ్వాసనాళాలు మనకి సహాయపడతాయి. సో ఈ శ్వాస అన్నది ముక్కు నుండి మెయిన్గా ఫారింగ్స్, ట్రేకియా ఇవన్నీ దాటిన తర్వాత ఈ శ్వాసనాళాలు అన్నవి 1 2గా, 2 4గా, 4 8గా అలా 21 సార్లు డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి చివరాఖరికి ఊపిరితిత్తులోని చివరిలో ఉన్న వాయు గోళాల వరకు చేరుతుంది. వాటిని ఆల్వియోలై అంటాం. అక్కడ మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్నది ఎక్స్చేంజ్ జరుగుతుంది. అయితే ఈ డివిజన్ జరుగుతున్న క్రమంలో చిన్న శ్వాసనాళాలు, వాయునాళాలు ఏర్పడతాయి. ఇవి నార్మల్గా ఉండాల్సిన పరిమాణంలో కంటే పెద్దగా అయిపోయి, ఉబ్బిపోయి, డైలేట్ అయిపోయి అబ్నార్మల్గా తయారవుతాయి కొందరిలో. దాన్నే బ్రాంకియక్టసిస్ అంటాం. సో ఇలా ఉండడం వల్ల ఇబ్బంది ఏంటి డాక్టర్ గారు అంటారు. కొందరు చాలా కాలంగా క్రానిక్ కఫ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దగ్గు చాలా కాలంగా ఉంది డాక్టర్ గారు, ఎన్ని మందులు తాగినా, ఎన్ని సిరపులు తాగినా తగ్గట్లేదు అంటారు. సో అలా క్రానిక్ కఫ్కి ఇదొక కారణమై ఉండొచ్చు బ్రాంకియక్టసిస్. రెండోది, కొందరిలో దగ్గుతో పాటు విపరీతమైన తెమడ కొందరిలో పచ్చగా వస్తుండడము, దాంతోపాటు చెడు వాసన, నోరంతా శ్వాసలో కూడా చెడు వాసన రావడము, దాన్ని హాలిటోసిస్ అని కూడా అంటాం. సో ఇట్లాంటి పలు కారణాలకు కూడా బ్రాంకియక్టసిస్ కారణం కావచ్చు. సో దీనికి కారణం ఈ డైలేట్ అయిపోయి ఉన్న చిన్న శ్వాసనాళాల్లో సెక్రీషన్స్ మ్యూకస్ ప్లగ్స్గా తయారైపోయి అడ్డుపడిపోతాయి. దాని ద్వారా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుండడం. అంటే ఈ బ్రాంకియక్టసిస్ ఉన్న వాళ్ళలో మాటిమాటికి జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో న్యూమోనియా లాగా ఇన్ఫెక్షన్ మాటిమాటికి వస్తుండడము, తెమడ ఎక్కువగా వస్తుండడము, పచ్చటి చిక్కటి తెమడ, దాంతోపాటు దుర్వాసన, ఇవన్నీ బ్రాంకియక్టసిస్కి పలు లక్షణాలు. సో ఇట్లాంటి ఇబ్బంది కనుక ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కానీ డాక్టర్ కానీ సంప్రదించి తగు వైద్యం అందుకోగలరని సూచిస్తున్నాను. సెలవు.